మీ ఐక్యతే మా బలం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు రోజు రోజుకు చాలా అధ్వానమైనటువంటి స్థితికి పాలకవర్గం ప్రతిపక్షం రెండు కూడా దిగజార్చేటువంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. ఒకవైపున లడ్డూ రాజకీయం చుట్టూ రాష్ట్ర రాజకీయాన్ని అంతా కూడా రంజింపజేయడానికి కావాల్సినటువంటి ప్రాతిపదికను ఈ రెండు పార్టీలు ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాయి. సిట్ నివేదిక ఇంకా ఒకవైపున పెండింగ్లో ఉంది. దానిపైన సిబిఐ ఎంక్వైరీ ఒకవైపు నడుస్తూ ఉంది. సుప్రీంకోర్టు పాలక ప్రభుత్వానికి చీవాట్లు పెట్టింది. అయినా ఇన్ని రకాల పెండింగ్లో ఉండగా మేఘాల పైన లడ్డూ రాజకీయానికి పాల్పడి దేవుణ్ణి సైతం ఈరోజు వారి రాజకీయాల కోసం వినియోగించుకునేటువంటి స్థితికి ఈ రాష్ట్ర రాజకీయాల్లో దిగజార్చడం ఏమాత్రం కూడా సమర్థనీయం కాదని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంకా రాష్ట్రంలో ఏ సమస్యలు లేనట్టు కేవలం లడ్డూ సమస్య మాత్రమే ఉన్నట్లు ఈరోజు పాలకపక్షం ప్రయత్నం చేయడం, దానికి అనుగుణంగా బీజేపీ రాసిచ్చినటువంటి స్క్రిప్టును పవన్ కళ్యాణ్ గారు తూచా తప్పకుండా పాటించడం అనేటువంటిది ఇంతకంటే దుర్మార్గకరమైన విషయం మరొకటి లేదని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈరోజు కార్మిక వర్గం చాలా పెద్ద ఎత్తున 2 సంవత్సరాల క్రితం ఆందోళన చేసి కనీస వేతనాలు కావాలని డిమాండ్ చేసింది. దాని గురించి మాట్లాడడం లేదు. మరొక వైపున నీటిపారుదల ప్రాజెక్టులు పెండింగ్లో పడిపోతున్నాయి. దానికి రావాల్సినటువంటి బడ్జెట్ల గురించి ఏమాత్రం మాట్లాడడం లేదు. కరువు ఒకవైపున విలయతాండం చేస్తూ ఉంది, దాని గురించి మాట్లాడడం లేదు. రైతాంగం ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. రోజుకు 31 మంది రైతులు చనిపోతూ ఉన్నారు, దాని గురించి మాట్లాడడం లేదు. నిన్న బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ బడ్జెట్లో రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల వాటా గురించి ఏమాత్రం కూడా మాట్లాడకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడానికి డైవర్షన్ పాలిటిక్స్లో పెట్టింది పేరుగా ఈరోజు పాలక ప్రభుత్వం ప్రయత్నం చేయడం, ఇది ప్రజలను వంచడమే తప్ప మరొకటి కాదని చెప్పి తెలియజేస్తున్నాం. ఇక్కడ రాష్ట్రంలో ఈ డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొని వస్తే అక్కడ దేశంలో నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి రావాల్సిన వాటా సక్రమంగా రాకపోయినా ఏం మాట్లాడడం లేదు. విభజన హక్కు చట్టంలో ఉన్నటువంటి అంశాలు ఏ ఒక్కటి నెరవేర్చకపోయినా ఏమీ మాట్లాడలేదు. పైగా నిన్న కేంద్ర ప్రభుత్వం యుఎస్తో ఒక డీల్ చేసుకుంది. ఎగుమతుల సుంకాలేమో మనం 18%, దిగుమతుల సుంకాలకు సంబంధించి 0%తో దిగుమతి చేసుకోతున్నాయి. అంటే భారతదేశాన్ని ఒక డంపింగ్ యార్డు లాగా మారుస్తూ ఉన్నప్పటికీ కూడా అలాంటి సమస్యలు ప్రజలకు తెలియజేయకుండా ప్రజలను పక్కదారి పట్టించేటువంటి కార్యక్రమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా కూటమి ప్రభుత్వాలు కూడబలుపుకొని ఈరోజు ప్రజలకు తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తూ ఉన్నారు. అందుకని మేము ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అరే, లడ్డూలో కల్తీ జరిగిందని తేల్చిన తర్వాత ఏ నివేదిక ఆధారంగా ఎవరు దానికి పాల్పడ్డారో అలాంటి వారిపైన క్రిమినల్ కేసులు పెట్టి లోపల దోయమని చెప్పేసి మేము కూడా డిమాండ్ చేస్తాము. కానీ ఆ చర్యలకు పోకుండా దాంట్లో ఆర్పిక్ కలిసింది, దాంట్లో మరొకటి కలిసిందని చెప్పి నివేదికలో లేనటువంటి కంటెంట్లో అర్థం వేరుగా ఉన్నా కూడా దాన్ని ఇంకొక పద్ధతిలో ఉపయోగించి దీన్ని మతాన్ని కులాన్ని రెచ్చగొట్టే పద్ధతిలో రాజకీయాలకు రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నటువంటి నేతలు పాల్పడడం ఇది సిగ్గుచేటు. మరొక వైపు నుంచి దాడులు చేస్తూ ఉన్నారు. ఒకటేమైనా దాడులు చేసుకుంటున్నారు. ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి మన రాంబాబు గారు ఏదో మాట్లాడాడు, ముఖ్యమంత్రికి సంబంధించి మాట్లాడినట్టు. ముఖ్యమంత్రి గురించే కాదు,
ఏ రాజకీయ పార్టీ గురించి కూడా ఏ ఒక్కరు కూడా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది సమంజసం కాదు. ప్రజాస్వామిక వ్యవస్థలో ఎవరి రాజకీయాలు వారు చెప్పుకునేటువంటి స్వేచ్ఛ ఉంది. కానీ రంగబాబు గారు మాట్లాడిన తర్వాత చట్టబద్ధంగా అతన్ని శిక్షించాల్సింది పోయి అలా కాకుండా పోలీసుల సమక్షంలోనే పోలీసుల మధ్యలో నుంచే కర్రలు తీసుకొని పోయి ఇళ్లపైకి పోయి దాడులు చేశారు. అక్కడ మైలవరంలో జోగి రమేష్ గారి ఇంటిపైన పెట్రోల్ బాంబులతో దాడి చేశారు. అంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా, లేకపోతే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డిలా ఇది మీ ముగ్గురి యొక్క జాగీరా ఈ రాష్ట్రం అని చెప్పి సిపిఐగా మేము అడుగుతా ఉన్నాం. మీ పరస్పర దూషణలను చూసి ఏమనుకోని సభ్య సమాజం అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతాను. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాల విజనరీ నేనని చెప్పేటువంటి ముఖ్యమంత్రి గారికి ఆ మాత్రం ప్రజాస్వామిక విలువలపైన విశ్వాసం లేదా, లేకపోతే భవిష్యత్తులో ఇది కేవలం ఇది వైసీపీ లేదా జనసేన టీడీపీకి సంబంధించే పరిమితం అవుతుందా, లేదా ఇతరేతర పార్టీలు మాట్లాడితే కూడా ఇలాంటి దాడులు చేయరని చెప్పి గ్యారెంటీ ఏంటి అని చెప్పి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆలోచించేటువంటి పరిస్థితి వస్తుంది. మేము మంచోళ్ళం కూడా మేము మంచోళ్ళం అని చెప్పి మీరు చెప్తున్నారు. ఏమి ఇబ్బంది లేదు ఇందులో. అంతకుముందు వారు అధికారంలో ఉన్నప్పుడు శంకర్ నారాయణ డిక్షనరీ ఏదైతే ఉందో అందులో వారు బూతులు ఎట్లా వాడాలని చెప్పేసి వాళ్ళు వాడారు. మీరు ఇంకా అప్గ్రేడెడ్గా ఉన్నటువంటి దాంట్లో ఇప్పుడు మీరు ఆక్స్ఫర్డ్ డిక్షనరీని మీ బూతులతో రాసేటువంటి పనులు మీరు ఉన్నారు తప్ప మీకు వాళ్లకు పెద్ద తేడా ఏమీ లేదని చెప్పి ప్రజలను కూడా గమనించమని చెప్పి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి రాష్ట్రంలో ప్రజా సమస్యలు పక్కదారి పట్టించడానికి ఈ పాలక వర్గాలు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి కుట్రను ప్రజలు తిప్పి కొట్టాలని చెప్పి ఈ సందర్భంగా మేము పిలుపునిస్తాం. ఈ నేపథ్యంలోనే సిపిఐ నేతృత్వంలో రేపు 14వ తారీఖు ఈ ఫిబ్రవరి 14వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ మాఫియా పైన యుద్ధం ప్రకటించింది భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి. ఈ రాష్ట్రంలో బోగస్ మెడిసిన్స్ విచ్చలవిడిగా అమ్మకానికి గురవుతూ ఉన్నాయి. ప్రజా ఆరోగ్యాన్ని ఈరోజు క్వశ్చన్ చేసే పరిస్థితిలో ఒకవైపున కొనసాగుతున్నాయి. ఫార్మాస్యూటికల్ కంపెనీల యొక్క అధిక లాభాల కోసం అక్కడున్నటువంటి ట్యాబ్లెట్స్ పైన పేర్లు చిన్న స్పెల్లింగ్స్ మార్చి పెద్ద ఎత్తున ప్రజా ఆరోగ్యం పైన దాడి చేస్తూ ఉన్నారు. జనరిక్ మందులకు అమ్మాలని చెప్పి పార్లమెంట్లో చట్టం చేసినా ఈరోజు ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ కానటువంటిది కొనసాగుతూ ఉంది. జనరిక్ ఔషధాలని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పినా ఏ ఒక్కటి నడవలేదు. ఒకవైపున ఫార్మాస్యూటికల్ కంపెనీలు, ఇంకొక వైపున మెడికల్ ఏజెన్సీలు, మరొక వైపున ల్యాబులు, ఇంకొక వైపున మెడికల్ షాపుల్లో కూడా ఈరోజు పనిచేస్తున్నట్టు వాళ్ళు ఈ రాష్ట్రంలో 60,000 మంది ఫార్మసిస్టులు కావాలి మెడికల్ షాపుల్లో పనిచేయడానికి. కానీ ఈరోజు గతంలో తీసుకున్నటువంటి సర్టిఫికెట్ల ప్రకారం 30,000 మంది ఫార్మసిస్టులు వైద్యరీత్యా ఇతర అనారోగ్య రీత్యా చనిపోయారు. కానీ 30,000 పోస్టులు ఈరోజు కూడా ఖాళీ ఉన్నాయి. అవన్నీ బోగస్ సర్టిఫికెట్లు పెట్టి బోగస్ మనుషులు పెట్టి అవగాహన లేనటువంటి అందులో ప్రవేశం లేనటువంటి ఫార్మసీ చదివినటువంటి వాళ్ళతో కూడా ఈరోజు అలాంటి మెడికల్ షాపుల్లో వారి నియామకాలు చేపట్టి యథేచ్ఛగా దోపిడీ చేస్తూ ఉన్నారు. ఎగ్జాంపుల్, నిన్న మధ్యప్రదేశ్లో ఒక మెడిసిన్ పిల్లలకి ఇచ్చేటువంటి టానిక్ అక్కడ నిషేధించారు. 10 సంవత్సరాలైంది. కానీ అలాంటి టానిక్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండంగా లభ్యమవుతుందని చెప్పి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నారు. ఆ టానిక్ తాగితే పిల్లలు చనిపోతారని చెప్పేసి. మధ్యప్రదేశ్లో మెడిసిన్స్ తయారైతే, రాజస్థాన్లో మెడిసిన్స్ తయారైతే అక్కడ 1 లక్ష రూపాయలు పెట్టి కొనుగోలు చేసుకుని వచ్చిన మెడిసిన్స్ ఇక్కడ 20 లక్షలకు అమ్ముతున్నారని చెప్పేసి ఒకవైపున డ్రగ్స్ కంట్రోల్ కమిషన్ చెబుతా ఉన్నప్పటికీ కూడా ఆ డ్రగ్స్ కంట్రోల్ కమిషన్ కూడా సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలకు అవినీతికి పాల్పడి ఈరోజు ప్రజారోగ్యం పైన పెద్ద ఎత్తున దాడి చేస్తున్నటువంటి క్రమంలో ప్రజల ఆరోగ్యం అది ప్రభుత్వం యొక్క బాధ్యత. ప్రజల ఆరోగ్యం అది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. ఆ హక్కును ఈరోజు పాలక వర్గాలు, ఫార్మాస్యూటికల్ కంపెనీలు మొత్తం మెడికల్ మాఫియాగా ఏర్పడి దాడి చేస్తున్న నేపథ్యంలో రేపు 14వ తారీఖు రాష్ట్రంలో ఉన్నటువంటి 28 జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, డ్రగ్స్ అండ్ కంట్రోల్ అధికార యంత్రాంగం
కదిలి బోగస్ మెడిసిన్తో పాటు ఇంకొక వైపు నుంచి కార్పొరేట్ ఆసుపత్రుల యొక్క దందా అది మామూలుగా కొనసాగడం లేదు. అవసరం లేని చోట కూడా విపరీతమైనటువంటి టెస్టులు రాస్తూ ఉన్నాయి. గతంలో చచ్చిపోయినటువంటి శవాలకు కూడా వైద్యం చేసేటువంటి ఘటనలు కోకొలలుగా ఉన్నాయి. కానీ ఎక్కడ ఏ కార్పొరేట్ ఆసుపత్రిలో కూడా ఏదైనా కూడా టెస్టులు చేసుకుంటే అక్కడ బోర్డు వేయాలి, మెను బోర్డుకు సంబంధించినటువంటిది వేయాలి. చాలా ఆసుపత్రుల్లో ఏమీ వేయకుండా ఈరోజు మెడికల్ ల్యాబులు కానీ అదేవిధంగా కార్పొరేట్ ఆసుపత్రులు కానీ పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడుతున్నారు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఫార్మాస్యూటికల్ కంపెనీలు నాణ్యత ప్రమాణం లేనటువంటి మందులు తయారు చేసి ఇక్కడ డాక్టర్లకు ప్రిస్క్రిప్షన్ రాయమని చెప్పి కొంతమందికి ఇస్తే ఆ ప్రిస్క్రిప్షన్ ప్రకారం అవసరం లేనటువంటి మందులు వాళ్ళు రాస్తే వీళ్లకు లండను, జపాను అదేవిధంగా ఇతరేతరమైనటువంటి దేశాలకు టూర్లు, ప్యాకేజీలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున కొనసాగుతున్నటువంటి దందా. కాబట్టి ఆ మెడికల్ మాఫియాను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి జీవించేటువంటి హక్కు పైన ఏమాత్రం బాధ్యతన్నా కూడా చర్యలు తీసుకోమని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతూ ప్రజలు, మేధావులు మొత్తం 100% ప్రజానికం అంతా కూడా ఈ మెడికల్ మాఫియా పైన మీ వాయిస్ను సోషల్ మీడియా ద్వారా కూడా వినిపించి ప్రభుత్వాన్ని అటు మెడికల్ ఫార్మాస్యూటికల్ కంపెనీల యొక్క ఆ యొక్క బోగస్ను ప్రశ్నించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.